వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నీ అక్రమ ఒప్పందాలే. జిల్లా సదస్సును అజయ్ శర్మ, గంగారావుల ఆరోపణ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా గ్రంథావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చలమేశ్వర్. నగరంలో 2 రోజుల పాటు కొనసాగనున్న మానసిక వైద్య విద్యార్థుల పునశ్చరణ తరగతులు. కార్యక్రమంలో పాల్గొన్న 250 మంది మానసిక వైద్య విద్యార్థులు. ఇక వివరాలకు వెళ్తే, నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులని ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ను సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తుంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చిన వస్తుంది, పింఛన్ వస్తుంది. అంతకన్నా ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను ఆంజనేయ స్వామిని కూడా చూశాను. ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ముందు ఆంజనేయుని తలుచుకుని అక్కడి నుంచి పని ప్రారంభిస్తాం. నేను కూడా మీ ఊరి అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఆ శక్తిని, ధైర్యాన్ని, తెలివితేటలిమ్మని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఇక్కడికి వచ్చాను. నేను నా లెక్క ప్రకారం తిరుగు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఎప్పుడూ పేదల పక్షానుండాలని చెప్పేది నా ఆలోచన. ఏ నిరుపేదలైతే ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84, 85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3,000 నుంచి 4,000 చేశాను. 64 లక్షల మందికి ఇస్తున్నాం. 5 నెలల్లో మీరు చూస్తే 18,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి 64 లక్షల మందికి 2,709 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది చూస్తే 33,099 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో
ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఓసారి ఇక్కడ మీరున్నారు, పక్కన కర్ణాటకకి వెళ్తారు, మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఆలోచించింది, ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల్లో 3 నెలల పింఛను మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క 21,788 మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు, వారందరికీ నెలకిస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను. ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. రాష్ట్రంలో గౌతమ్ అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నీ రాష్ట్ర రాజకీయ పార్టీలకు ముడుపులు చెల్లించి చేసుకున్న ఒప్పందాలేనని, ఇవి అక్రమ ఒప్పందాలేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావులు ఆరోపించారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ దారి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అదానీ ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అజయ్ శర్మ, గంగారావులు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు అదానీ దగ్గర సుమారుగా 1,750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని సోలార్ విద్యుత్తుని కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అధిక రేట్లకి 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునే ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా అవినీతికరమైనటువంటి ఒప్పందం. అమెరికాలో కూడా ఈ ఒప్పందాన్ని అక్కడ ఉండేటటువంటి న్యాయ వ్యవస్థలో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అదానీ యొక్క సోలార్ విద్యుత్ కొనుగోలు చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంత దుమారం చెలరేగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు నలుపుతూ ఉన్నాడు. ఆలోచిస్తాను, న్యాయ కోవిధులను మాట్లాడుతున్నాను, పరిశీలన చేస్తున్నామని చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? అదానీ అంటే టారెత్తుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాకు అర్థమవుతూ ఉన్నది. అలాగే అంతేకాదు, ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సౌర విద్యుత్ ఒప్పందాల కోసం, అలాగే పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి కోసం అటు ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను 1000 ఎకరాలు భూముల్ని కట్టబెట్టడానికి కూడా ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఆ విధంగా అలాట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. వాటిని అన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన కూటమి రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం అంటే అర్థం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా అదానీకి లొంగిపోతున్నట్లు అనేటువంటి సరిపోతుంది. 25 ఏళ్ల పాటు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయటానికి తెగబడుతూ ఉన్నారు. దీన్ని రద్దు చేయాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, నరేంద్ర మోడీకి లొంగిపోయి ఆ పాపాన్నంతా కూడా ప్రజల మీద ఎలా వేస్తామని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రోజు విమర్శిస్తూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారిని? మరి ఈ అక్రమ విద్యుత్తు అదానీ దగ్గర 1,750 కోట్ల రూపాయలు దిగమిందావు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయవు? అదానీ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయవు? నరేంద్ర మోడీ ఎటు చేయట్లేదు. నరేంద్ర మోడీ చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద క్రోనీ క్యాపిటలిస్టు, అతని దగ్గర 1000 కోట్ల రూపాయలు బీజేపీ ముడుపులు తెచ్చుకుంటూ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తూ అధికారంలో రాబట్టడం కోసం అతన్ని వాడుకుంటూ ఉన్నారు. దానికోసం దేశంలో సంపద అంతా కూడా అతనికి దారబోస్తూ ఉన్నారు. అదే వైఖరిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు. అందువల్ల బీజేపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య అదానీ విషయంలో ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు భీమిలి బీచ్, శ్రీకాకుళం
అటు మచిలీపట్నం దాకా మొత్తం బీచ్ని మొత్తం కూడా అదానికి ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తున్నాడు. ఒప్పందాల కోసం రెడీ అయిపోయారు. మరి బీచ్ మొత్తం అదానికి కట్టి పెడుతున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ విద్యుత్ ముడుపులు తీసుకున్నట్టే ఇది కూడా ఏం తేడా ఏం లేదు. అలాగే డేటా సెంటర్ విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు గతంలో కేటాయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేస్తానన్నాడు, మళ్ళీ కొనసాగించాడు. ఈయన వచ్చిన తర్వాత ఇంకా భూమిని అదనంగా కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు. అప్పికొండ దగ్గర డీసాలినేషన్ ప్రాజెక్టు అదానికి ఇస్తానని చెప్తూ ఉన్నావు. మొత్తం సర్వం విశాఖపట్నాన్ని మీ ప్రభుత్వం వచ్చినా కూడా అదానికి ద్వారాదత్తం చేస్తున్నారు. ఏమిటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ అదానికి సంపదనంతా దోసిపెట్టట్లో ఎటువంటి తేడా లేదు. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఒక పక్కన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని హోల్సేల్గా అదానికి కట్టబెట్టేటటువంటి కుట్రలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలన ఈ ప్రజల మీద భారాలు వేసేటటువంటి విద్యుత్ ఒప్పందాలన్నిటినీ రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి చేయటకు ముందు వెళ్తూ ఉన్నాడు. చేయట్లేదు. చేయాలంటే భయంగా నరేంద్ర మోడీతోటి భయపడుతూ ఉన్నాడు, అదానితోటి భయపడుతూ ఉన్నారనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రజల ప్రయోజనాల రీత్యా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అదానితో చేసిన ఒప్పందాలన్నిటిని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోని గత ప్రభుత్వ ఒప్పందం ₹2.49కే యూనిట్ విద్యుత్తు ఒక చారిత్రాత్మక నిర్ణయమని, ఇంకా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా మాఫీ అయ్యాయని, దానివల్ల 25 ఏళ్లలో 1,10 కోట్లు ఆదా అయిందని, రాష్ట్రానికి సంపద సృష్టించినట్లు కాదా అని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసత్యాలతో ఎల్లో మీడియా అవేరాతలు, ఆరోపణలకు ఆధారాలు చూపించగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్కి మినిమం ₹3.10 పడుతుంది. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్కి దాదాపు ₹3.10 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ మేము ₹2.49 కొన్నాం. ఏమంటారు? ఈ ₹2.49 మీరు కొన్నారు సరే, మరి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు. మొన్న మీ దగ్గరికి రావాలి, మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప మేము అనేక కంప్లైంట్లు, ఇక్కడ కాదు విశాఖపట్నమే కాదు అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద, మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారి ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు, వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది. అది దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కాములకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు. కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కాములు నష్టపోకూడదు, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట, వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి. డిసెంబర్ 1న కుర్మనపాలెం జంక్షన్ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర ఏపీ బీఎస్పీ పార్టీ జోన్ ఇన్ఛార్జ్ రాజారావు తెలిపారు.
డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ బీఎస్పీ చేపడుతున్న డిసెంబర్ 1న బహుజన ధర్నా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ హాజరవుతారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఒక మహాధర్నాన్ని నిర్వర్తిస్తున్నాం. బహుజన ధర్నా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ధర్నా సాగుతుంది. ఈ విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలను కూడా ఈ ధర్నాకు ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రయత్నం ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది కేవలం నష్టాలు వస్తున్నటువంటి సాగుతో చేస్తున్నటువంటిది ఇది. కానీ నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కింద నడిచేటువంటి ఈ సంస్థ గతంలో లాభాలు సంపాదించి ఇప్పుడు నష్టాలు నడుస్తుందంటే కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని ప్రైవేటీకరణ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులైనటువంటి అదానీ లేదా జిందాల్, మిట్టల్ లాంటి కంపెనీలకి కారుసాగు అమ్మేసి మరి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలని మరి బజారు పాలు చేయాలని చూస్తున్నది. ఇది ప్రజా వ్యతిరేక చర్య. ఇది రాజ్యాంగం ప్రజలకి జీవించే హక్కుని ఏదైతే అవకాశం కల్పించిందో దాన్ని మరి పూర్తిగా విస్మరించి చేస్తున్నటువంటి చర్య. దీన్ని బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, మీ బాధ్యతగా గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికల్లో మీకు అనేక వాగ్దానాలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిపించమని. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత మీకున్నది. ఖచ్చితంగా మీరు మోడీతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరి చేయమని చెప్పి హామీ ఇప్పించిందాకా మరి మీ బాధ్యత నెరవేరినట్టు కాదు. కాబట్టి కేవలం పైపైన మరి ప్రకటనలు చేస్తూ మేము కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పడం మాత్రమే కాదు, వాస్తవంగా ఆ హామీని మోడీ నుంచి మీరు ఇప్పించాల్సిందిగా మేము కోరుతూ మరి అంతవరకు కూడా ఈ ప్రజా ఉద్యమం అనేటువంటిది ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా, ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కొనసాగుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. రచయిత డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ తన గ్రంథంలో భారతీయతను ఆవిష్కరించే ప్రయోగం చేశారని రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ రచించిన టాప్ హార్ట్స్ అండ్ టాల్ కోర్ట్స్ ఆంగ్ల గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని హిందీ భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామి హాజరై ప్రసంగించారు. అనంతరం సరస్వతి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని తెలిపారు. మురళీమోహన్ కృష్ణ రచించిన గ్రంథం చదువుతూ ఉంటే దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయని వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని చదివి దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. గ్రంథావిష్కరణ సభకు సభాధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవహరించారు. గౌరవ అతిథిగా సన్యాసరాం, ఇతర అతిథుల పుస్తకంపై వారి వారి అభిప్రాయాలను సభలో పంచుకున్నారు. పుస్తక ప్రియులు, సాహిత్య అభిమానులు, విద్యార్థులు గ్రంథావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఒక 5 నెలల క్రితం వారు రాసినటువంటి టాప్ హ్యాట్స్ అండ్ టెయిల్ కోర్ట్స్ ఈ గ్రంథాన్ని ఆవిష్కరింపజేయాలి, చలమేశ్వర్ గారే ఆవిష్కరించాలి. సరే, మొత్తానికి స్వామీజీ వచ్చి అనుగ్రహ భాషణ చేయాలి అంతే నిర్ణయం. వేద పఠనం ఉండాలి, అంత ఖచ్చితమైనటువంటి వ్యవహారం. అంటే ఎక్కడ తిరిగినా ఏ దేశంలో ఉన్నా భారతీయ సంస్కృతి అనేటువంటి దాన్ని వారి కుటుంబం అనేటువంటిది ఏ విధంగానూ ఎప్పుడు కూడా వదిలిపెట్టినటువంటి నేపథ్య సన్నివేశం కలిగినటువంటి పెద్దలు. 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఈయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆ 2-3 బజార్లో ఉన్న తీవ్రవాదులు ఇంచుమించు ఇక వీళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేసేటువంటి పరిస్థితుల్లో అదృష్టవశాత్తు ఒకరిద్దరు మంచివాళ్ళు పక్కన ఉండి ఆ ఊరు దాటించి, కోదాడు దాటించి మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. ఇవన్నీ జీవితంలో ఈ సన్నివేశాలన్నీ చూసుకుంటూ వచ్చారు ఆయన. అయితే ఆయన ఇప్పుడు ఈ పుస్తకం రాసినప్పుడు
ఈ పుస్తకం రాయవలసిన అవసరం ఇవాళ ఏమన్నా ఉందా అంటే ఏంటి, ఎంత నిజాయితీగా రాశారంటే ఈ పుస్తకాన్ని ఆయన. మనం విదేశీ వ్యామోహంతో విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తానా అంటే మనం తందానా అంటూ బతికాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి డాలర్లు పౌండ్లు కావాలి కాబట్టి. అయితే ఆ ప్రయాణంలో ఈయనకి ఒక్కసారి కనువిప్పు కలిగింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఆయన ఆ వివరంగా అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది రాశారు. Pant is black. Why your shoes are black? Why your eyeballs are black? So white color is not supreme. White color is also, honored color. ఇంకొకటి, ఈ వైట్ సుప్రిమసీ యొక్క మెయిన్ ఫండమెంటల్ ఫిలాసఫీ ఏంటనంటే కాలనైజ్ చేయడం అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ టార్గెట్ ఇన్ దేర్ పొలిటికల్ సినారియో. రెండవది అబ్యూజివ్ టైలరింగ్ అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, వాళ్ళకి ఎలాగా ఆ సొసైటీని వాళ్ళకి తగ్గట్టుగా చేంజ్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా బయట ఆ సిచ్యువేషన్ని, ఆ సర్కమ్స్టెన్స్ని అంతా తయారు చేస్తూ తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆహారానికి దూరం అవ్వాలి. ఈరోజు మీ అన్నము, మీ పప్పు, మీ గోంగూర, మీ ఆవకాయ, మీ చారు, మీ పప్పుచారు, ఉలవచారు, మీ పెరుగన్నము, మీ నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ మనం అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయలేము, వాళ్ళ దాన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళ పిజ్జా, వాళ్ళ మన బర్గర్లు, వాళ్ళ తాలూకా మెక్డొనాల్డ్స్, వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారు కేఎఫ్సి, పిఎఫ్సి, రకరకాలు ఏవేవో, అవి ఎంత ర్యాపిడ్ ప్రచారం పొందుతాయంటే అంత పొందుతాయి. అంటే ఒత్తిగా మనం ఎంత గనులంటే మనకు తెలియకుండా మనమే దిగబడిపోతూ ఉండడం, ఆఖరికి కాలిపోయిన తర్వాత పైకెత్తి చూడటం. నిజంగా ఇప్పటికీ మన భాష, మన సంస్కృతి ఇలా నిలబడిందనంటే ఇగో ఇలా హిందీ భాష ఇలాంటి సంఘాలు, తెలుగు భాషా సంఘాలు, అలాగనే మన మాతృభాషల్ని మనకు ప్రోత్సహిస్తూ చేసేటువంటి ఉద్యమాలు ఇప్పటికీ ఈరోజు మోడర్న్ ఏజ్లో ఇంత దాంట్లో కూడా మనం ఈరోజు నిలుపుకోగలిగేటువంటి ఒక ఉద్యమాన్ని చాలామంది చేస్తూ వచ్చారు. తెలుగు అనే 3 అక్షరాలకి ఒక ఉనికి, ఒక ఐడెంటిటీని, మాది తమిళనాడు మాకు ఎందుకు అవుతుంది, మాది కేరళ ఎందుకు అవుతుంది, కర్ణాటక వాటి స్వయం ప్రతిపత్తి, వాటి ఉనికిలు వాటికి ఉన్నాయి. అలాగనే మా ఉనికి మాకు, ఇదిగో మా చరిత్ర ఇది అని మనందరం చెప్పుకునేదానికి ఒక క్విక్ స్టార్టర్, ఒక ఇగ్నేట్ చేసినటువంటి వ్యక్తి. అంటే పొలిటికల్గా ఏదైనా పొలిటికల్గా ఇగ్నేట్ చేస్తేనే దేశవ్యాప్తంగా దావానలం అవుతుంది, అంతే కదా. ఎగ్జాంపుల్ రామాలయం మనది, కానీ ఇది ప్రపంచమంతా దీన్ని కూసి మా రామాలయం, మా రాముడు, మా గుడి అని మొత్తుకుంటే కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చి పడలేదు అది. అంటే మాట్లాడకుండా తెలుగులో సామెత ఉంటుందండి, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదని సామెత. మాట్లాడకుండా ఉంటే గొడవ, అంటే దానికి పెద్ద జస్టిఫికేషన్ ఉన్నది. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరో 4 వాడు పోయి, స్వామి మోక్షం సంపాదించాలంటే ఏం చేయాలని అడిగాట, ఎక్కడో చదివాను. కొంచెం అంత పరిపక్వత లేని మనుషులతో ఆయన ఇంటరాక్షన్ జరిగింది, వాళ్ళ బిహేవియర్ వల్ల ఆయన గాయపడ్డారు మానసికంగా అని నాకు అనిపించింది. ఎందుకంటే గొప్పతనం, మంచితనం మనిషి యొక్క పుట్టుకను బట్టో, ఆ చర్మం యొక్క రంగును బట్టో రావు. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారని భావిస్తున్నారు. గిరిజాలకు వెళ్తున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 3 మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం సిఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించింది నిజంగా యాసిడ్ కాదు, ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో నేడు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జాతీయ జర్నలిస్టుల సంఘాల కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు చేతుల మీదుగా వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జర్నలిస్టులు నిరంతరం వార్తల సేకరణలో మునిగి జర్నలిస్టులకు ఆట విడుపు కొరకు ఈ క్రీడలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోందని ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. డిసెంబర్ 16 నుంచి 22 వరకు కూడా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ అని చెప్పని స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కేవలం వర్కింగ్ జర్నలిస్టులు అయ్యి ఫీల్డ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఇందులో క్రికెట్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడం అవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం మనకి గంటల శ్రీనిబాబు గారు అధ్యక్షన జరుగుతూ ఉంది. ఇంతకుముందు విజిఎఫ్ అధ్యక్షులుగా శ్రీనిబాబు గారు నెంబర్ ఆఫ్ టోర్నీస్ నిర్వహించారు. అయితే ఈ మధ్యకాలంలో విజిఎఫ్ తరపున నిర్వహించే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ మన ఆసక్తి గల జర్నలిస్ట్ క్రీడాకారులకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది శ్రీనిబాబు గారి నాయకత్వంలో డిసెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు మున్సిపల్ స్టేడియంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది మనకి జర్నలిస్టులకు పండగే. సంక్రాంతి పండుగతో పాటు న్యూ ఇయర్ పండుగతో పాటు ఇది కూడా క్రికెట్ పండుగ. ఈ పండగకి మొత్తం అంతా కూడా ఆరాధ్యులు కూడా మన శ్రీనిబాబు గారే. ఆయన నాయకత్వంలో ఇది మరింత సక్సెస్ఫుల్గా జరుగుతుందని క్రీడాకారులంతా అంటే మన జర్నలిస్ట్ క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ అకేషన్ని సద్వినియోగపరుచుకొని ముఖ్యంగా శారీరక వ్యాయామాన్ని కూడా మరింత వృద్ధిపరుచుకుంటారని ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు. దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే డిసెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి 22న ఫైనల్స్ జరుగుతాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా. దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి. అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధము లేదు. అందరూ కూడా సరదాగా ఆడుకొని మరి ఈ టోర్నీని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. అలాగే మరి ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు నారాయణ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మరి అమిత్ గారు, మరి మల్లదేవ త్రినాథ్ గారు, అలాగే చాలామంది కింద ఉన్నారు, మన వెబ్ జర్నలిస్టులు ఉన్నారు. అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనండి. చిన్న దానికి అనవసరంగా వివాదాలు పెట్టుకోకుండా ఏదో టీంలో ఆడండి. ఏ టీంలో ఆడినా మనోలే కాబట్టి. అయితే క్రీడలు మాత్రం అంతా కూడా మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరగాలి. సరదాగా పండగ ముందు సంక్రాంతి ముందు మనం గతంలో నిర్వహించుకునేవారు. ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఏదో ఆ రేంజ్లో కాకపోయినా కనీసం మనందరూ కూడా కొంతమంది కలవడానికి అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా ఈ టోర్నీని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు కూడా ఫీల్డ్లో తిరిగిన వాళ్ళకి కానీ లేకపోతే మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ కనీసం మనతో రోజు మనం ప్రెస్ మీట్లు వాటిలో తెలిసి పలానా వ్యక్తి మనకు తెలిసినట్లయితే మాత్రం అటువంటి వ్యక్తిని ఏదో జట్లో ఆడించడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా పూర్తిగా ఫీల్డ్లో తిరగకుండా ఆ ముఖం ఎప్పుడు చూడకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడేస్తే జర్నలిస్టులు ఆడలేరు కాబట్టి అటువంటి వారిని మాత్రం ఆడించకండి. కేవలం మనకి ఎవరైనా సరే కొంతమందికైనా తెలిసిన వాళ్ళు ఉండి పర్వాలేదు ఇతను ఫీల్డ్లో తిరుగుతాడని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆడించండి. ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఆడండి. బయట వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి మ్యాచ్ కొట్టేస్తారు. కాబట్టి దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టోర్నీకి అంత సంకల్పం వాళ్ళదే, నా సహకారం మాత్రమే ఉంటుంది. నేను అలాగని వాళ్ళ మీద భారం పెట్టకుండా అన్నీ కూడా జాగ్రత్తగా అందరూ ఆడాలనేది నా సంకల్పం. కాబట్టి అందరూ ఆడుకోండి సరదాగా అనేది నా సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వండి. ఒక జట్టు పెరిగినంత మాత్రం మనకేం తక్కువ లేదు, మనకేమీ అయిపోదు. కాబట్టి అందరూ ఆరోగ్యకర వాతావరణంలో యూనియన్లకు కానీ లేకపోతే ఆర్గనైజేషన్లకు కానీ లేకపోతే వేరే అభిప్రాయానికి తావు లేకుండా విమర్శలకు తావు లేకుండా ఈ టోర్నీని అత్యంత సక్సెస్గా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
టూ టౌన్ పరిధిలో సిఐ తిరుమలరావు, ఎస్ఐ సతీష్ల ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ మాట్లాడుతూ దాదాపుగా 20 కేజీల గంజాయిని నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన టూ టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గునా అని చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ యొక్క రేడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మన సిటీలో చూసుకునే చాలా వరకు తగ్గింది. ఇలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి. ఎందుకంటే అక్కడంతా ట్రైబల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఆగిపోతుంది. అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్టులు పెట్టారండి. మన సిపి గారు శంకరబ్రాట బాచీ గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి 24 గంటలు దాని మీద నిఘా పెట్టారు. మెయిన్ అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో. అది మనం అరికట్టాలి. అది ఎక్కువగా ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ జరుగుతుంది. ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటాయి. ఎక్కువ విశాఖపట్నం టార్గెట్ కాదు, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు, దాని తర్వాత 2 టైర్ సిటీలు మనలాంటివి విశాఖపట్నం. ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి కల్టివేషన్ మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు చర్యలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మానసిక వైద్యుల సంఘం, గాయత్రి విద్యా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం నిరంతర పునశ్చరణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ అంకోశ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో 250 మంది మానసిక వైద్య విద్యార్థులు, 100 మంది మానసిక వైద్య నిపుణులు హాజరు కానున్నట్లు తెలిపారు. మానసిక వైద్యంలో వస్తున్న నూతన పోకడలు, మెదడులో జరుగుతున్న మార్పులపై పరిశోధనల సారాంశం తదితర అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని వెల్లడించారు. ఈ మానసిక ఆరోగ్యంలోనూ మానసిక వ్యాధుల్లోనూ వస్తున్న నూతన పోకడలు, పరిశోధనలో జరుగుతున్నటువంటి ప్రత్యేక విషయాలను కూడా కూలంకుషంగా చర్చించడము, దానిని మన నిపుణులకి అలాగే వైద్య విద్యార్థులకి, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వైద్య విద్యార్థులకి ఈ విషయాలు తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా కొన్ని ప్రసంగాలు ఉంటాయి, వర్క్షాప్ ఉంది, అలాగే సింపోజియాలు కూడా పెట్టి ఈ రోజు రేపు ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతోంది. రేపు ఈ ప్రోగ్రాం తాలూకా ఇనాగ్యురేషన్ మన ఎంపీ గారైనటువంటి భరత్ గారు చేస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి బుచ్చిరాజు గారు,
ఇంతకుముందు డిఎంఈగా పనిచేసి ఇప్పుడు గాయత్రి మెడికల్ కాలేజ్ డీన్గా పనిచేస్తున్న డాక్టర్ సుబ్బారావు గారు గౌరవ అతిథులుగా పాల్గొంటున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ తాలూకా అధ్యక్షుడు డాక్టర్ జీవీఎస్ మూర్తి గారి అధ్యక్షతన జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి మానసిక వ్యాధులు, ముఖ్యంగా ప్రజలలో అవగాహన తక్కువ, అపోహలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో వాటిని కూడా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విశ్లేషణ చర్చల ద్వారా ఆ అపోహలు పోగొట్టే కార్యక్రమాలు చేయడం. చిన్నపిల్లలో జరిగే ఆటిజం అంటాము, ఆ వాటి మీద డాక్టర్ జీవి రమణరావు గారు ప్రసంగిస్తారు. అలాగే మానసిక వ్యాధుల్ని ఎలా గుర్తించడం, దాన్ని ఆ మానసిక వ్యాధి ఉన్న మనిషిని ఎలా పరీక్షించడం, ఉండే కొత్త పోకడలు ఎట్లాగ పరీక్షిస్తారో దాని మీద డాక్టర్ పిఎస్వి శర్మ గారు ప్రసంగిస్తారు. అలాగే రేపు ఈ మానసిక వ్యాధులు ఇంతకుముందు అంతా ఏదో కష్టాలు నష్టాలు లేకపోతే ఏదో ఈ ఇబ్బందుల వల్లే వస్తాయనే కాకుండా ఇప్పుడు కొత్త కొత్త పుంతలు, అంటే మెదడులో జరిగే మార్పులు, అంటే అలాగే కొన్ని రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే పెట్ స్కానింగ్ అని కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్లో కానీ ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, కణాలుగా కూడా కణాల్లో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఇటువంటి మార్పులు చెప్పడానికి కూడా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకునే విషయాలు. అంటే మానసిక వ్యాధులు కలిగే కారణాలు రకరకాలుగా మెదడులో కలిగే మార్పులకి అనుగుణంగానే జరుగుతున్నాయి అని నిర్ణయించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు మనకు తెలియజెప్పే దిశలో ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు చాలా అర్థవంతంగా జరుగుతాయి. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం వైపు నుండి విశాఖ వైపు వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్క రోడ్డుపైకి దూసుకెళ్లిన కారు అడ్డుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులోని 4 మృతి చెందారు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా మృతులను కేజెచ్కు తరలించారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నీ అక్రమ ఒప్పందాలే. జిల్లా సదస్సును అజయ్ శర్మ, గంగారావుల ఆరోపణ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా గ్రంథావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చలమేశ్వర్. నగరంలో 2 రోజుల పాటు కొనసాగనున్న మానసిక వైద్య విద్యార్థుల పునశ్చరణ తరగతులు. కార్యక్రమంలో పాల్గొన్న 250 మంది మానసిక వైద్య విద్యార్థులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.